గత 8 నెలల సార్లు మేము సీఎం నుంచి తీసుకొని ఎస్ఐ దాకా ప్రతి కంప్లైంట్ ఇచ్చినాము. మా డిస్ట్రిక్ట్ ఆటోలు బంద్ కావాలని, వైట్ ట్యాక్సీ బంద్ కావాలని, మా మీటర్ ఫేర్ కోసం, మా వెల్ఫేర్ బోర్డు కోసం వీళ్ళు ఓట్ల ముందు మాకు అన్ని హామీలు ఇస్తామని చెప్పి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ మాకు ఏ హామీలు మాకు ఇస్తలేదు. ఫ్రీ బస్సు పెట్టి మా కడుపుల మీద, మా ఫ్యామిలీ కడుపుల మీద కాలేజ్ తొక్కిన రేవంత్ రెడ్డి దిగాలా లేదా? రేవంత్ రెడ్డి దిగాలా లేదా? 2012లో పెట్రోల్ రేటు 50 నుంచి 60 రూపాయలు ఉన్నాయి. ఇప్పుడు పెట్రోల్ రేటు 110 రూపాయలు ఉన్నది. మా మీటర్ రేట్ 12 రూపాయలు. ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో మా ఫ్యామిలీల మీద, గొంతుల మీద కాలు పెట్టి ఇట్లా నలుపుతున్నాయి. మేము ఎన్ని రోజుల సంది మేము కొట్లాడాలి. మా డ్రైవర్లు, మా ఫ్యామిలీ అందరూ చెదురులు అయిపోతున్నారు. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన సంది 150 మంది డ్రైవర్లు వేసుకొని అంట పెట్టుకొని చనిపోయారు. ఒక్క డ్రైవర్ కు ఒక్క నష్టపరిహారం మేలే. మేము జేఎస్ యూనియన్ ఉన్నామని అన్ని యూనియన్లు అంటున్నాం కానీ ఏ యూనియన్ మాకు ఏ సపోర్ట్ చేయలేదు. మా ఏఎన్డబ్ల్యూఎఫ్ యూనియన్ మేము పోరాడుతుంటే మాకు ఐఎన్డబ్ల్యూఎఫ్ సపోర్ట్ ఉన్నాడు. బాకీ సాబ్ మాకు ఎన్నో చెప్తున్నాడు. ఎంత ప్రాబ్లం ఉందంటే రోజు వాళ్ళని దుఃఖం వస్తుంది. మా ఫ్యామిలీలో రోడ్ల మీద ఉంటున్నాం. మా పిల్లలకు ఫీజు కట్టలేకపోతున్నాము. రోజు అన్నం తినలేకపోతున్నాం. ఈ డిస్ట్రిక్ట్ ఆటోలు డిస్ట్రిక్ట్ లో నడవాలి. వాళ్ళు వచ్చేసి ఏమంటారంటే మా ఫ్రీ బస్ ఉండాలి. వాళ్ళు డిస్ట్రిక్ట్ లో కొట్లాడుకోవాలి. మా దగ్గర సిటీలో వచ్చి ఇక్కడ డిస్ట్రిక్ట్ ఆటోలు బస్సు ఫ్రీ ఉంది, మెట్రో ఉంది, ట్రైన్ ఉంది, అన్ని ఉన్నాయి. మాకు ఎక్కడ పోవాలి? మేము వాళ్ళకి ఫ్రీ బస్సు ఉందని హైదరాబాద్కి వస్తుంది. మేము ఎక్కడ పోవాలి చెప్పండి? హైదరాబాద్ లో మేము చిన్నప్పటి నుంచి కన్నా పట్టినాము. ఎక్కడ పోవాలి? ఎక్కడ తిరగాలి? మేము మా గొంతు ఆయన మేము ఎవరు చెప్పుకోవాలి? సీఎం చెప్తే సీఎం విన్నారు, ఆటో కమిషనర్ చెప్తే ఆటో కమిషనర్ అయ్యాడు, ఎస్ఐ చెప్తే ఎస్ఐ అయినాడు. ఎవరికి రాలి? మేము అన్ని కంప్లైంట్ ఇచ్చినందుకు ఇన్ని రోజులు అన్ని మళ్ళీ మాకు చాలా వేస్తున్నారు. అంటే మళ్ళీ ఆపి మీకు ఎంత అది లేదు ఇది లేదని మేము సంపాదించేది 500 సంపాదించున్నాం. రోజుకు 300 రూపాయలు గ్యాస్ కి అవుతుంది. మేము ఇచ్చే ట్యాక్సులతో మీరు జీతాలు తీసుకుంటున్నారు. మీ గడ్డలు ఎక్కి మమ్మల్ని ఏం చెప్తున్నాం? మళ్ళీ మీకు హైదరాబాద్ లో మున్సిపల్ ఎలక్షన్ రావా? ఒక్కొక్కరికి బుద్ధి చెప్తాం. మేము చెప్తామా లేదా? మా మీటర్ ఫేర్ మినిమం 50 రూపాయలు ఉండాలి. కిలోమీటర్ 20 రూపాయలు ఉంటేనే మాకు గిట్టుబాటు అయితే. ఈ డిస్ట్రిక్ట్ ఆటోలు ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళగొట్టాలి. వైట్ లైట్ బోర్డు, బైక్ ట్యాక్సీలు ఎంత తొందరగా అయితే బంద్ చేసినా లేకపోతే రాబోయే రోజుల్లో ఇంకా కట్టినా ఉంటాయి. డ్రైవర్ ఏందో చూపిస్తాం. అన్ని డ్రైవర్లను ఒక్క దగ్గర చేస్తాము. కార్ డ్రైవర్, ఆటో డ్రైవర్, లారీ డ్రైవర్ అందరినీ ఒక్క దగ్గర వచ్చి మా యూనియన్ ఆటో డ్రైవర్ యూనియన్ ఏందో చూపిస్తాం. వ్యతిరేకత అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనల పైన. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెచ్చున్నది. కేంద్ర ప్రభుత్వం ఏంటంటే యాక్సిడెంట్ అయితే 10 లక్షల జైలు శిక్ష, 10 లక్షల రూపాయలు ఇవ్వాలంటున్నారు. మేము ఆటో డ్రైవర్ కష్టపడేది 1000 రూపాయలు. సపోజ్ యాక్సిడెంట్ అనుకోకుండా అవుతుంటాయి. యాక్సిడెంట్స్ కావాలని ఏ డ్రైవర్ చేయడు యాక్సిడెంట్ అని అనుకున్నా అవుతుంటాయి. మా త్రీ వీలర్ లైసెన్స్ తీసేస్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్. మేము ఎక్కడ పోవాలి? ఇప్పుడు 3 వీలర్ లైసెన్స్ తీసేస్తారు అనుకోండి. సపోజ్ ఏదైనా చిన్న యాక్సిడెంట్ అంటే అనుకో, ట్రాఫిక్ పట్టాలి అడగండి, మీ 3 వీలర్ లైసెన్స్ ఎలా అనుకుంటారు? మేము పోయి రినోవ్ చేపిస్తే 3 వీలర్ తీసేసి 4 వీలర్ చేస్తున్నారు. మేము 4 వీలర్ మాకు రాదు నడపడానికి. మేము చిన్న పర్సెంట్ ఆటోనే నడుపుతాము. హైదరాబాద్ లో పెరిగాము. ఇంత కష్టాలతో సర్వే చేయడానికి. లేకపోతే సీఎం రేవంత్ రెడ్డి ఫ్రీ బస్సు ఎలా చేశాడు? ప్రతి ఒక్క డ్రైవర్ కి గ్యాస్ ఒప్పించి ప్రతి నెల 50,000 ఇవ్వాలండి. మేము ఫ్రీగా నడుపుతాము 200 కిలోమీటర్లు. అలా అయినా సరే. సో మీరేం చెప్తారు? అసలు ఏంటి ఈ సమ్మెకి ప్రధాన కారణం ఏంటి? मैडम मैं हिंदी में बात करूंगा. मैं बोलने का मतलब ये है मैडम, कारोबार ऑटो का जीरो है. ओला, उबर, रेपिडो जो कंपनियां चल रहे हैं आज पूरा ऑटो वाले को रोड पे ला दिए. और जो बस फ्री करे उससे ऑटो वाले पूरे रोड पे. हमारी गवर्नमेंट कुछ नहीं सुन रहा. आज हर ऑटो वाला घर को सुबह से शाम तक 500 रुपए में लेके जा रहा. और रोड पे जो भीख मांग रहा है 200-2000 डेली लेके जा रहा मैडम. और जो है रैपिडो, ओलो जो कंपनियां जितने भी उबर कंपनी जैसा है और 2 व्हीलर जो चल रहे हैं वो हर कानूनी है. जो चल रहे हैं हर कानूनी है. तो उसके ऊपर जो है सीएम साहब एक्शन लेना चाहिए. क्यों बोले तो सिटी का ऑटो ड्राइवर कहाँ जाना? डिस्ट्रिक्ट का ऑटो ड्राइवर आ रहा है या चला रहा है, कमा रहा, चले आ रहा. वहाँ पे जो है 2.5 लाख में ऑटो है, यहाँ जो है 5 लाख में. भाई हमारे को 2.5 लाख रुपए 5 लाख का ऑटो हमारा ले लो, हमारे को भी 2.5 लाख का दे दो, हम चला लेते. हमारी सीएम साहब से गुजारिश है कि हमारे को जो है उनको हर रोड में हमारे परमिट के पैसे हमारे को दे दो. अरे 2.5 लाख का घर में जो है ऑटो लाके सिटी में चला रहा. 5 लाख का जो है ऑटो यहाँ है. 5 लाख का ऑटो लेके हम लोग ना फाइनेंस बन सक रहे, ना घर का किराया नहीं निकल रहा, हमारी रोजी रोटी नहीं चल रही. हमारे बच्चों को जो है स्कूल में जो है स्कूल में जो है हम बच्चों को नहीं पढ़ा सक रहे.
गवर्नमेंट स्कूल में नहीं पढ़ा। सारे लोग स्टेट गवर्नमेंट के अगेंस्ट है अभी। पूरे जितने भी ऑटो ड्राइवर्स है मैडम, सीएम साहब को यही क्या बोल रहे हैं, हमारा मीटर फेयर बढ़ाना है। हमारे को ओला उबर रैपिडो जो है मीटर फेयर 15 साल से 14 साल से मीटर फेयर नहीं बढ़ा, तो हमारे को मीटर फेयर ओला उबर रैपिडो जितने भी कंपनी है सीएम साहब उनसे गुजारिश करके हमारा मीटर बढ़ाओ। अगर नहीं बढ़ाना चाह रहे गवर्नमेंट का मीटर हमको दे दो, 50 रुपए मिनिमम किलोमीटर जो है 20 रुपीज 25 रुपीज हमारे को मिल गया तो भी बस है। क्यों बोले तो ఇలా మేము స్ట్రైక్ చేస్తున్నామని చెప్పి 169 రూపీస్ ఎక్స్ట్రా అంటున్నాడు, లేకపోతే ఇదే అమౌంట్ వస్తుంది మాకు 10 రోజు, ఇదే అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ రావు మాకు. 7 కిలోమీటర్స్ కనిపిస్తున్నాడు ఇప్పుడు మాకు, ఇంకా ఎందుకు 100 రూపీస్ ఇస్తారు ఒక్కోసారి 7 కిలోమీటర్. ఇలా స్ట్రైక్ ఉందని డ్రైవర్లు అందరూ సమ్మె చేస్తున్నారని చెప్పి మాకు కుక్కకు బొక్కేసినట్టు మాకు డ్రైవర్లకు వేరే డ్రైవర్లు నడపాలని. కొంతమంది డ్రైవర్లు ఏం చేస్తున్నారంటే కాదు, కొంతమంది డ్రైవర్లు ఏంటంటే ఆశపడి వాళ్ళు ధర్నా చేసుకుంటారు. అది ప్రతి ఒక్క డ్రైవర్ ని ఒక్క తానికి మేము తెచ్చి చూపిస్తాము, డ్రైవర్ అంటే ఏంటో చూపిస్తాం మేము. కొంతమంది డ్రైవర్లు ఉన్నారు ఎట్లున్నారు అంటే కుక్క కొట్టేసినట్టు, అరే వచ్చేసిందని నడుపుకుంటున్నారు. మీకు సిగ్గు శక్తి లేవు, వేరే డ్రైవర్ కడుపు కొడతలేరు మీరు నడిపే డ్రైవర్లు. మేము 12 ఏళ్ళ సంఘం మా మీటర్ రేట్లు పెరుగుతాయి, ఇవన్నీ మేము ఉన్నాం మేము చేస్తున్నామని అంటున్నారు. జేఏసీ యూనియన్ వాళ్ళు ఏడమంటున్నారో ఏమో ఇన్ని రోజులు, ఇప్పుడు మేమున్నాం అని వస్తున్నారు. కానీ మేము ఎంత కష్టపడి సీఎం నుంచి మీరంతా కూడా ఎప్పటి నుంచి మేడం మేము 95 నుంచి నడుపుతున్నాం హైదరాబాద్ ఆటో. 1990 నుంచి అప్పుడు ఎన్టీ రామారావు గవర్నమెంట్ ఉండే, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉండే, తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ చూసినాం, వ్యవసాయ గవర్నమెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్, తర్వాత 10 సంవత్సరాలు మా కేసీఆర్ సార్ కూడా గవర్నమెంట్ 10 సంవత్సరాలు. మాకు ఎలాంటి 20 సంవత్సరాలు మాకు ఎప్పుడు ఇబ్బంది లేదు. ఈ రేవంత్ రెడ్డి అన్న సార్ వచ్చినాక ఏంటంటే మహిళలకు ఉచిత బస్సు పథకం తీసుకొచ్చింది కాబట్టి దీనివల్ల మాకు చాలా ఎఫెక్ట్ పడ్డది. ఎందుకు ఎఫెక్ట్ పడ్డా అంటే మాకు గతంలో ఇంతకుముందు సిటీ ఆటోలు 3 లక్షల ఆటోలు హైదరాబాద్ ఉండే, 3 లక్షల ఆటోలు ఉండే, ప్రాబ్లం రాలేదు. ఈ మహిళ ఉచిత బస్సు తీసుకురావడం వల్ల ఇక్కడ వాళ్ళకు కూడా ఊళ్ళో ఉన్న డ్రైవర్లకు జీవనోపాధి పోయింది కాబట్టి వాళ్ళు కూడా హైదరాబాద్ కు వలస వచ్చి ఇక్కడ ర్యాపిడో ఓలా ఊబర్ నడుపుతారు. వాళ్ళు కూడా ఏంటన్నా మేము కూడా బతకాలని వాళ్ళు కూడా ప్రాబ్లం ఉన్నారు, ప్రాబ్లం లేదు, వాళ్ళ ప్రాబ్లం మేమే ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ పర్మిట్ తీసుకుని ఇక్కడ సిటీ పర్మిట్ లో బండి నడుపుతామంటే మాకు ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మాకు పర్మిట్ 5 లక్షల బండి ఉన్నది, ఇక్కడ 2.5 లక్షల బండి కానీ పర్మిట్ కి ఇస్తున్నాం, వాళ్ళకి మొత్తం బండి 2.5 లక్షలు వస్తున్నది. ఇప్పుడు మాకు అక్కడ ఒకటి మైనస్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే మా రేవంత్ అన్న ప్రజా పాలనని తీసుకొచ్చి ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 ఇస్తా, కోటీశ్వరం చేస్తా, ఇవి చేస్తా. కోటీశ్వరం మాట దేవుడు అన్న రేవంత్ అన్న నీకు దండం పెట్టి చెప్తున్నాం, నీకు దశ చెప్తున్నాం. మనం బిచ్చారం చేసేసినాం, హైదరాబాద్ లో ఆటో డ్రైవర్లు బిచ్చారం చేసినాము. మేము కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే మార్పు అంటే మార్పు పోయి మేము కూడా వేసి గుట్టిగా నమ్మేసిన ఓట్లు. రేపు నెక్స్ట్ హైదరాబాద్ లో జేఎస్ఎంసీ ఎలక్షన్ ఉన్నది. డ్రైవర్ అన్నల హక్కులు ఎట్లా ఉంటాయో, డ్రైవర్ అన్నలు ఎట్లా మాట్లాడతారో ఆ ప్రకారంగా మీకు ఎలక్షన్ లో రేపు ఖచ్చితంగా మీకు రాబోయే రోజుల గుణపాట ఖచ్చితంగా చెప్తామని, మా డ్రైవర్ అన్నల హక్కులు సాధించుకుంటామని చెప్తున్నాం. ఇది మాత్రం మా ఒక రిక్వెస్ట్. తెలంగాణ ఆటో డ్రైవర్లు ఎన్ని ఉన్నాయో మేము అందరం ఇప్పుడైతే తీసుకొచ్చినాం, ఇంకా రాబోయే రోజున మా మాట వినకపోతే అన్ని యూనియన్లు మొత్తం మద్దతు కూడా కలిపి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా అగ్నిగుండం సృష్టిస్తామని మేము చేంజ్ చేస్తున్నాం ఈ రాష్ట్రానికి. రేవంత్ అన్నకు ఒక్కసారి మా రిక్వెస్ట్ మీ ద్వారా వెళ్ళాలని కోరుతున్నాం. మేము ఈ రోజు ధర్నా శిబిరానికి రావాల్సిన పరిస్థితి కల్పించిన కేంద్ర ప్రభుత్వం నిరసనగా దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎల్సిసిపి దాని మేరకు ఆ 2 జాతీయ స్థాయిలో కూడా అన్ని రాష్ట్రాలలో పాల్గొనడం జరుగుతుంది. మేము కూడా ఇక్కడ టాప్ సంఘాలకు అనుబంధ సంఘంగా మేము కూడా ఇక్కడ పాల్గొనాల్సిన ఇది ఏర్పడింది. దానికి కారణం నరేంద్ర మోడీ గారు మా పెన్షనర్స్ ని పెన్షన్ అనేది బాధ్యత అని అనుకోవటం లేదు, మాకు అది హక్కు అనేది అనుకోవట్లేదు. మాకు అదేదో భిక్షలాగా తనకు తోచిన ఇవ్వడం లేకపోతే లేదని వచ్చిన దగ్గర నుంచి మా పెన్షన్ మీద ఉత్పాదన పెట్టారు. ఎందుకు అని చెప్తున్నామంటే 2014లో మన్మోహన్ సింగ్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు 1000 రూపాయల పెన్షన్ ఇచ్చారు. తను రాగానే 90 రోజుల్లో నేను 3,000 రూపాయలు ఇస్తాను అని చెప్పి ప్రామిస్ చేసిన మోడీ గారికి 10 సంవత్సరాలైనా ఇవాళ ఆలోచన కలగలేదు.
దాన్ని అటు పక్కన పెట్టేసి ఇప్పుడు ఎవరైతే కొత్త పిల్లలు 30-35 సంవత్సరాలు కష్టపడి ఉద్యోగాలకు ప్రిపేర్ అయిన పిల్లలు ఈరోజు ఉద్యోగాలకు వచ్చిన పిల్లలు కూడా పెన్షన్ స్కీమ్ అని సిపిఎస్ అని పెట్టి పిఎఫ్ఆర్డిఏ కూడా వాళ్ళకి పెన్షన్ లేకుండా చేస్తున్నారు. పెన్షన్ లేకుండా చేస్తున్నారు. మూడోది వచ్చేసరికి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వ్యాలిడేషన్ యాక్ట్ అని చెప్పి 2025 మార్చిలో కొత్త యాక్ట్ ఎలా తీసుకొచ్చారు అంటే నిజమైన పార్లమెంట్ లో బహిర్గతం చేయాలి, చర్చ జరుగుతుంది. అలా చర్చ జరగకుండా వ్యాలిడేషన్ యాక్ట్ బిల్లును కూడా ఫైనాన్స్ బిల్లులో కలిపి దొంగ బిల్లుగా చీకటి బిల్లుగా పెట్టారు. ఆ బిల్లు వల్ల ఏమవుతుందంటే రాబోయే రోజుల్లో కొత్తగా టీఆర్సీ అనేది ఉన్నది. టీఆర్సీలో అమలు చేయాలనే గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. దాని ప్రకారంగా భవిష్యత్తులో డిఏ పెరగదు, టీఆర్సీ పెరగదు, అంటే ఉన్న పెన్షన్ ఉన్నట్టుగా. కాబట్టి ఆ వ్యాలిడేషన్ యాక్ట్ అన్నది వ్యాలిడేషన్ యాక్ట్ తర్వాత పెన్షన్ ఓపీఎస్ పెన్షన్ పెన్షన్ కూడా 2014 తర్వాత పెన్షన్ బాధ్యత దిశగా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం జరిగే లేబర్ కోర్స్, ఆ లేబర్ కోర్స్ వల్ల మాకు సమ్మె చేసుకునే హక్కు ఉండదు, సంఘం పెట్టుకునే హక్కు ఉండదు. ఒక్కడు కూడా ముందుకేసుకునే పరిస్థితిలో ఉత్పాదన పెట్టాలనే ప్రయత్నం కూడా క్రమంలో ఇంకా చూస్తే మేము కూడా సమాజంలో భాగమై మేము రైతు కుటుంబాల నుంచి వచ్చినాం. ఈరోజు రైతులకి గిట్టుబాటు ధరలు లేవు. అలాగే రైతు కూడా రైతు చట్టాలు కూడా తేవాలని ప్రభుత్వం భావించింది. దానికి ఢిల్లీ చుట్టూ కూడా కాకుండా చేశారు. రైతు చట్టాలు, విద్యుత్ చట్టాలు తీసుకొచ్చారు. అలాగే లేబర్ కోడ్స్ అని చెప్పి ఇంకా పబ్లిక్ సెక్టర్ రంగాలన్నీ క్లోజ్ చేస్తున్నారు. రైల్వేని ప్రైవేటైజేషన్, ఆ ప్రైవేటైజేషన్ వల్ల ఏ రకమైన గవర్నమెంట్ ఉద్యోగం మాకు పెన్షన్ మీద ప్రభుత్వం బాగా పెట్టింది. కాబట్టి మా పెన్షన్ మాకు రావాలి, రైల్వే రాయితీలు కరోనా ఉండేది, రైల్వే కన్సెషన్ మాకు ఇవ్వాలి. అలాగే హెల్త్ కార్డ్స్ సౌకర్యం కలిగించాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వం బాధ్యతగా భావించి ఈ రోజు తీసుకొచ్చిన ప్రభుత్వం మార్చుకొని మా డిమాండ్స్ ని నెరవేర్చాలని కోరుకుంటున్నాం. లేబర్ కోడ్లు రద్దు చేయాలనే ప్రధానమైన డిమాండ్ దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఈ సమ్మెలో మొత్తం కార్మిక వర్గం ఉద్యోగ సంఘాలలో పాల్గొంటుంది. ఈ కార్మిక సంఘాల సమ్మెను చూసైనా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెను చూసైనా మోడీ ప్రభుత్వం వెంటనే 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే దేశంలో అనేక సెంట్రల్ స్కీమ్లు ఉన్నాయి. ఎన్హెచ్ఎం స్కీమ్ ఉంది. ఎన్హెచ్ఎం స్కీమ్ లో పనిచేస్తున్న అనేక ఉద్యోగులు ఉన్నారు. ఆ ఉద్యోగులందరినీ కాంట్రాక్ట్ బేసిక్ లో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్నారు. వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశంలో కేవలం కార్పొరేట్లు పెట్టుబడిదారుల కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నది. మొత్తం కార్మిక వర్గం ఈరోజు రోడ్డు వచ్చింది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం వెంటనే 4 లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మిక అనుకూల విధానాలను తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. 4 లేబర్ కోడ్ల ద్వారా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు? 4 లేబర్ కోడ్ల మూలంగా ఈ రోజు కనీస వేతనం సంబంధించిన చట్టం రద్దయిపోయింది. 29 కార్మిక చట్టాలు రద్దయిపోయింది. కాబట్టి ఈ 29 కార్మిక చట్టాల వల్ల కార్మికులకు ఏదైతే లబ్ధి ఉందో ఆ లబ్ధి మొత్తం పోయింది. 4 లేబర్ కోడ్లు గల కేవలం పెట్టుబడిదారులకు మాత్రమే అనుకూలంగా ఈ రోజు ఉన్నాయి. కేవలం చట్టం పోయింది. 4 లేబర్ కోడ్ల మూలంగా కనీస వేతన చట్టం పోయింది. అలాగే కనీసం 10 గంటలు ఏవైతే ఉన్నాయో 10 గంటలు మొత్తం కూడా పోయి రోజు 12 గంటలు కూడా పని చేయించుకోవచ్చు అనేది రోజు కార్మిక వర్గంలో భారీ రూపంలో 4 లేబర్ కోడ్లు వచ్చాయి. అందుకే రద్దు చేయాలని భారత పండితులు చాలా సంఘాలు కార్మిక సంఘాల్లో పాల్గొంటున్న కార్మిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే సమ్మెలో పాల్గొంటున్నారు. వారితో కూడా మాట్లాడుతున్నారు. మీరు ఏ సమ్మెలో తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ ఇది ఒక సెక్యూరిటీ సర్వీసెస్
సో ఇప్పుడు మనకి ఏదైతే మినిమం వేజెస్ పెంచాలనేసి మేము డిమాండ్ చేస్తున్నామో, ఇప్పుడు మనకు ఈ జమానాలో ఈ టైంలో ఏదైతే అన్ని రేట్లు పెరుగుతున్నాయి, కానీ మాకు మాత్రము అదే ఎక్కువ జీతంలో మేము ఎక్కువ పని చేయడం జరుగుతుంది. దాని గురించి 26,000 మినిమం వేజెస్ ఇవ్వాలనేసి డిమాండ్ చేస్తూ, అట్లనే ఈ 4 లేబర్ కోడ్స్ ఏదైతే వచ్చినాయో దానికి రద్దు చేయాలనుకొని మేము ఇది ధర్నా చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఈ లేబర్ కోడ్ సంబంధించి మీరు పోరాటం మేడం ఇది ఎప్పటి నుంచి అయితే బిల్ అనేసి వచ్చిందో అప్పటి నుంచి మేము దీని గురించి వ్యతిరేకంగా పనిచేస్తున్నాం. సో అది చూసాం కదా, ఏదైతే లేబర్ కోడ్లని కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చిందో దానికి కాకుండా ఇటు కార్మిక సంఘాలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాకు రావాల్సినవి ఏమీ కూడా రావట్లేదంటూ కూడా మాకున్న పరిస్థితి అనిపిస్తుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇటు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కూడా రోడ్లపైకి వచ్చి ఈ సమ్మె అయితే నిర్వహిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. ప్రధానంగా మన హైదరాబాద్ లోని రవీంద్ర పార్క్ వద్ద అయితే కనుక ఇలా అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా కార్మికులు రావడం, వాళ్ళు ఈ సమ్మెలో వాళ్ళు పాల్గొని వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని 4 లేబర్ కోడ్ ద్వారా వచ్చిన తెలియజేయడం అయితే జరుగుతుంది.